నాయకం వినాశితే పదైత్యకం నదశుభప్రణాకాశం నమామి విఘ్నేశ్వరం. విఘ్నేశ, మా తల్లిదండ్రులకు మొదలు నమస్కారం చేస్తూ మా గురువరేణ్యులు పెద్దలు మరి యజ్ఞేశానంద సంవేద్య సుభద్రాంబ సమర్పితాం యోగలింగాం దేవి రాజేశ్వరీం భజే. మా కొడకళ్ళ నరసింహరామ సిద్ధాంతి గారు మా గురువు గారిని స్మరించుకుంటూ మరి ఎందుకంటే ఆ గురువు గారి పంచాంగమే వారంటే కవితమ్మకి ఇష్టం, కవిత గారికి వారంటే ఇష్టం. ఎందుకంటే వారు ఎన్నోసార్లు వారి ఆశీస్సులు పొందిలు వారి పంచాంగమే తీసుకొచ్చినా ఇక్కడ చెప్పాలనే ఉద్దేశంతో అదే విద్యను చెప్తున్నాను. ఇకపోతే వారి ఆధ్వర్యంలో ఎన్నో చండీ యాగాలు కవిత గారు కూర్చొని చేయడం జరిగింది. వారి ఆశీస్సు ఫలమే ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతుంది, ఇంకా అతిరోహిస్తుందని మనందరం గర్వంగా చెప్పుకున్నాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరము పంటలు ఏ విధంగా ఉన్నాయి, పశువులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉన్నాం, మన రాసులు ఏ విధంగా ఉన్నాయి. ఈసారి పసుపుకు సంబంధించినటువంటి పంటలు ఎక్కువ పండుతాయి. ఎందుకొరకు పసుపుకు సంబంధించిన పంటలు ఎక్కువ పండుతాయి? ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా ఆ రోజు మొదటి రోజు ఏ వారం అవుతుందో ఆయన రాజు. ఇవాళ గురువారం ఈ సంవత్సరం మొత్తం రాజెవరు? బృహస్పతి రాజు. బృహస్పతి ఏంది? రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎట్లా పరిపాలిస్తాడు, ఏ విధంగా పరిపాలించాలి, ఎట్లా పరిపాలించాలి, ఏ విధంగా కమిటింగ్ చేయాలనేది మొత్తం గురువు చేతులు ఉన్నది. ఆయనకు మంత్రి కుజుడు ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా మాటలు చెప్పాలి, ఏ విధంగా రాజుతో నడిపియాలి, రాజు మంత్రితో ఏ విధంగా నడిపియాలి చెప్పేదే ఈ నవనాయక ఫలాలు అంటారు. ఈ నవనాయక ఫలాలల్లా రాజు గురువు అవడం వలన ఏ విధంగా చెప్తున్నారే అంటే యాత్రాతం భవతాద్యాది వృద్ధిర్రాజగురు. ఈ యొక్క గురువు రాజు అవడం వలన పసుపుకు సంబంధించినటువంటి పంటలు ఎక్కువ పండుతాయి. అదేవిధంగా శనగలు ఎక్కువ పండుతాయి. రసాలు అంటే నూనెలు కానీ తేనెలు కానీ ఇట్లాంటి రస పదార్థమైనటువంటి వాటికి ధరలు కూడా ఎక్కువ ఉంటాయి, బాగా లాభాలు కూడా వస్తాయి. అంతేకాక ఇక పంటలు పండితే అయిపోతాయి. మనం ఆయిల్కు సంబంధించిన అన్ని వస్తే మరి భూమి మనకు విత్తనం ఇవ్వాలి కదా. అంటే వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి ఈ సంవత్సరం. మనకు కావాల్సింది వర్షాలు. ఆ వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి, మంచిగా బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. ఇకపోతే ఈ యొక్క నవనాయక ఫలాలలో రాజు సన్మార్గుడైనటువంటి గురువు అవడం వలన ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా సుఖంగా ఉంటారట. మనకు కావాల్సింది అదే కదా. మన రాజు మంచుకుంటే ప్రజలు మంచుకుంటారు, ఆరోగ్యం ఉంటుంది, సుఖంగా ఉంటారు. అదేవిధంగా మంత్రి కుజుడు ఏం చేస్తాడు? అధికమైనటువంటి చోరాగ్ని భయాలు, దొంగల భయం, అగ్ని భయం ఇట్లాంటివి ఉంటాయి. అంతేకాకుండా వాయుపీడం అంటే ఈదర గాడుపులు కానీ ఏమన్నా వర్షాలు బీభత్సాలు కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంటలు మంచిగా చేతికి వచ్చే టైం వరకు మనం కనుక వాటిని కాపాడుకోకపోతే తెగులు రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పిండు. ధాన్యాల ధరలు అధికంగా పెరుగుతాయి. ధాతులోహ అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాటికి విపరీతంగా పంటల వంటి లాభాలు కూడా వస్తాయి. ఏం చెప్పిండు? సేనాధిపతి చంద్రుడు అవడం వలన ఏమైందంటే రోగముల సంఖ్య తక్కువైతుంది, హాస్పిటల్లకు డబ్బులు రావు, మనందరం మంచిగుంటాం, ఆరోగ్యం మంచిగుంటాం అన్న సుఖంగా ఉంటాం. గోవులు అధికంగా పాలిస్తాయి. మనం కల్తీ పాలు తాగుతున్నాం, మనకు మంచి పాలు తాగే అవకాశం వచ్చింది. ఆవులు బర్రెలు అన్నీ మంచి బ్రహ్మాండమైన పాలు. ఈసారి పాడి వృద్ధి బాగుంది, మనకు పాలు కూడా వస్తాయి. అదేవిధంగా సస్యాధిపతి గురువు అవడం వలన ఈసారి ఎవలు అంటే వడ్ల లాగన్నా అదొక వర్గం. ఎవలు, గోధుమలు, శనగలు బాగా పరిపూర్ణంగా పసుపుకు సంబంధించినటువంటి పంటలు ఎక్కువ పండుతాయని చెప్పాడు. అదేవిధంగా ధాన్యాధిపతి బుధుడు, ఆ యొక్క ధాన్యాధిపతి బుధుడు అవడం వలన మేఘాలు చాలా గర్జిస్తాయి. రాజులు
భయభ్రాంతులు చెందే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇతర దేశాలలో రాష్ట్రాలు దేశాలు కొట్లాటలు జరుగుతున్నాయి. వారు ఇంకా భయభ్రాంతులు ఈ సంవత్సరం జరిగే అవకాశం కూడా ఉన్నదని కూడా చెప్తున్నారు.